వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, వంగవీటి రాధా చెప్పిందేంటి, వైసీపీకి అర్థమైందేంటి? దాడిశెట్టి రాజాను, జక్కంపూడి రాజాను వంగవీటి పొగిడారా? అందులో ఫ్యాక్ట్ చెక్ ఏంటి అనేది ఈరోజు నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిజంగానే వైఎస్ఆర్‌సీపీకి నేను ఎన్నో సార్లు చెప్తాను. ఇది ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళతో వచ్చిన విద్య అనేసి. వాళ్ళ సొంతంగా వచ్చిన ఐడియాలు కాదివి. ముందు వెనక ఏదైనా సరే ఒక నేత ఒక బయట మాట్లాడితేనో, ఒక సందర్భంలో మాట్లాడితేనో, ముందు వెనకదంతా ఎడిట్ చేసి లేపేస్తారు. వాళ్ళకి అవసరమైన దాని వరకి మాత్రమే తీసుకుంటారు. ఏ కంటెస్ట్‌లో మాట్లాడారనేది కూడా జనాలకు అర్థం కాదు. అమ్మో! నిజమే అనుకుంటారన్నమాట ఆ బయట చూసిన తర్వాత. వాళ్ళ వ్యవహార శైలి అలాగే ఉంటుంది. ఆ పార్టీ అధినేత శైలి అలాగే ఉంటుంది. ఆ పార్టీ నేతల నడవడిక అలాగే ఉంటుంది. దట్టు వాళ్ళని బట్టే ఆ మీడియా గాని, సోషల్ మీడియా నడత కూడా అలాగే ఉంటుంది. రీసెంట్‌గా చూసినట్లయితే వంగవీటి రాధా ప్రెజెంట్ టీడీపీలో ఉన్నారాయన. అలాంటి రాధా పోలవరంలో పోలవరం కాన్స్టిట్యున్సీలో తన తండ్రి రంగా విగ్రహావిష్కరణ ఉంటే అక్కడికి హాజరు కావడం జరిగింది ఆయన ఆ కార్యక్రమానికి. ఆ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అయితే ఆ కార్యక్రమానికి ఆయనతో పాటు వైసీపీ నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన కొంతమంది నేతలు, ఎమ్మెల్యేలు రావడం జరిగింది. దాంట్లో మనం చూస్తే దాడిశెట్టి రాజాతో పాటు జక్కంపూడి రాజా కూడా వాళ్ళిద్దరూ అక్కడ అటెండ్ కావడం జరిగింది. సో, అయితే వాళ్ళిద్దరూ ఆయన పక్కనే ఉన్నారు. ఆయన స్టేజ్ మీద మాట్లాడే క్రమంలో కొన్ని కీలక కామెంట్స్ చేశారు రాధా. ఏం చేశారు అంటే, మీరు దాడిశెట్టి రాజా లాంటి వాళ్ళకి, అదేవిధంగా జక్కంపూడి లాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి. మీరు గట్టిగా స్ట్రాంగ్‌గా నిలబడండి. అప్పుడే కమ్యూనిటీకి మంచి బేస్ ఉంటుంది. వాళ్ళు మీకోసం కమ్యూనిటీ అని కూడా అనలేదాయన. వాళ్ళకి మంచి మీరు బేస్ ఇస్తే వాళ్ళు మీకోసం అంతే స్ట్రాంగ్‌గా నిలబడతారు. వాళ్ళని ఎప్పుడు కూడా సపోర్ట్ చేయండి అని చెప్పి స్థానికంగా ఆ సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడడం జరిగింది. సో, అలా మాట్లాడారో లేదో రాధా బయట ఇలా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వైరల్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు టీడీపీలో ఉన్న రాధా అటు జక్కంపూడి రాజాను, దాడిశెట్టి రాజాను ఆకాశానికి ఎత్తేస్తూ ఇలా పొగిడారు అంటే చంద్రబాబు నాయుడు మీద ఉన్న కోపాన్ని ఆయన జగన్ మీద అభిమానంగా చూపిస్తా ఉన్నారు. వైఎస్ఆర్‌సీపీ నేతలను పొగడ్డం ద్వారా రాధా తాను పార్టీని వదిలి వెళ్ళిపోతున్నాననే మెసేజ్ ఇచ్చారు. ఒక వంగవీటి రంగా కొడుకు ఆయన లెగసీని కంటిన్యూ చేస్తా వస్తున్న రాధా చంద్రబాబు నాయుడుకి, లోకేష్‌కి, పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా ఇలా మాట్లాడాల్సిన అవసరం ఏంటి అని చెప్పి వైఎస్ఆర్‌సీపీ మీడియా దాన్ని బంబార్డ్ చేసే ప్రయత్నం చేస్తా ఉంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే కోడిగుడ్డు మీద ఈకలు బీకే ప్రయత్నం చేస్తా ఉంది. ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ ఒకడు అందుకుంటాడు ఫస్ట్ ఇలా అనడంతోనే. ఒకడు ఎవరో పెడతారు లోకల్‌గా ఉన్నోడు. వాడు జర్నలిస్టో కాదో తెలీదు. వాడికి అసలు దానికి ప్రీఫేజ్ ఏంటో తెలీదు. దాని వెనకేంటో తోకలు, తలలు ఏమీ తెలీదు. దాన్ని పెట్టేస్తారు. వాడికొచ్చిన ఆలోచన ఒక బుర్రలో వస్తుందన్నమాట. ఆలోచన పట్టుకొని యాజ్ ఇట్ ఈజ్‌గా దాన్ని పట్టుకుంటే దాన్ని అందరూ వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా మొత్తం దాన్నే అందుకునే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ అసలు రాధా మాట్లాడిందేంటి? ఒకసారి చూద్దాం మనం. రాధా నిజంగానే అన్నారు ఆ మాట. దాడిశెట్టి రాజాలకు, జక్కంపూడి రాజాలకు మీరు సపోర్ట్ చేయండి. ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తే వాళ్ళు మీకు స్ట్రాంగ్‌గా నిలబడతారు కష్టాల్లో అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో, ఆయన చెప్పిన దాంట్లో తప్పేమి లేదు. పార్టీ ఏదైనా సరే ముందు ఆయన టీడీపీ వ్యక్తిగా చూడం మనం. రాధాని ఎవరైనా వంగవీటి రంగా బిడ్డగానే, వంగవీటి రంగా వారసుడుగానే చూస్తారు. అలాంటి రాధా ఈరోజు ఎప్పటినుంచో ఆయన కాపు సామాజిక వర్గ సభలు ఎక్కడ జరిగినా, ఎవరు పిలిచినా, తన తండ్రి విగ్రహాన్ని ఎవరు ఎక్కడ పెట్టినా రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలు ఏ మారుమూల పెట్టినా రాధా అక్కడికి వెళ్తారు. అక్కడ మాట్లాడతారాయన. సో, అక్కడ వైసీపీనా రాజాది, జక్కంపూడి రాజాది, లేకపోతే దాడిశెట్టి రాజాది వైసీపీనా, లేకపోతే తోట త్రిమూర్తులు టీడీపీ నుంచి వచ్చారా గతంలో, ఇలాంటివేవి చూడ్డాయన. సో, ఎక్కడైనా సరే సామాజిక వర్గం కోసం ఆ స్థాయిలో మాట్లాడుతుంటారు. ఆ స్థాయిలో వాయిస్ ఇస్తా ఉంటారు. ఏ వైసీపీకి బాకాలుదే ముద్రగడ పద్మనాభం లాగా తిట్టమంటే పవన్ కళ్యాణ్‌ని, లోకేష్‌ని, చంద్రబాబు నాయుడిని బూతులు తిట్టడాయన. సో, అంతే జెన్యూనిటీ మెయింటైన్ చేస్తాడాయన. సో, అంతే హుందా పాలిటిక్స్ చేస్తారు. అందుకనే పార్టీ ఏదైనా సరే వాళ్ళు ఎప్పటినుంచో తనకు సన్నిహితులు కాబట్టి వాళ్ళని ప్రమోట్ చేసే ప్రయత్నం చేశారు. జనంలోంచి అలా ఎందుకు అనుకోవాలి రాధా మాట్లాడిన మాటలను? టీడీపీ వ్యక్తి వచ్చి వైసీపీ వాళ్ళని పొగుడుతున్నారు, వాళ్ళకి సపోర్ట్ చేయని అడుగుతున్నారంటే ఫ్యూచర్ లో వాళ్ళిద్దరే వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్తారని అనుకోవచ్చు కదా. ఆ యాంగిల్ కూడా ఉంటుంది కదా దీనిలో. సో, టీడీపీ మీడియా ఎవరు కూడా అలా వేయలేదు. సో, ఇక్కడ రాధా గురించి వైసీపీ నేతలు అసలు మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు? రాధా గురించి మాట్లాడే అర్హత గాని, రాధా పేరు ఉచ్చరించే అర్హత గాని వీళ్ళకి లేదు. ఈ సో కాల్డ్ సోషల్ మీడియా గాని ఈరోజు రాధా గురించి ఆకాశానికి ఎత్తేస్తా ఉంది. వాళ్ళ ఫ్యామిలీ మీద ప్రేమ కురిపిస్తా ఉంది. ఇదే రాధా ఆ రోజు వైఎస్ఆర్‌సీపీలోకి వస్తే తన తండ్రి మరణం తర్వాత ఆయన లెగసీ కంటిన్యూ అవుతున్న రాధాకు ఆ అదృష్టం మాత్రం కలిసి రాలేదని చెప్పుకోవాలి. తన తండ్రి మరణం తర్వాత తన తల్లి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత ఆయన కూడా 2004లో ఎమ్మెల్యే కావడం జరిగింది. ప్రజారాజ్యం పార్టీ పెట్టాక ప్రజారాజ్యంలో ఉన్నారు. అక్కడ ఓడిపోయారు పోటీ చేసి ఆయన. ఆ తర్వాత వైఎస్ఆర్‌సీపీలోకి వచ్చారు. 2014లో సెంట్రల్ నుంచి పోటీ చేశారు ఆయన. పోటీ చేసి ఓడిపోతే అక్కడ ఓడిపోయిన తర్వాత ఆ టైం బౌండ్ లో రాధాని ఎన్ని రకాలుగా వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అవమానించారో తెలుసా? రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సరే రంగా విగ్రహానికి ఆవిష్కరణ చేయాలంటే దానికి జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ కావాలి. అది స్వయంగా రాధానే చెప్పారు. ఇంకా రాధాకు తెలియకుండా మల్లాది విష్ణు లాంటి వాళ్ళని పార్టీలోకి తీసుకొచ్చారు. అంటే నీకు టికెట్ లేదు, నువ్వు వెళ్ళిపోవచ్చు అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు, పొమ్మనకుండానే పొగబెట్టినట్టు. గౌతమ్ రెడ్డి లాంటి వాళ్ళని ప్రమోట్ చేసేవాడు జగన్మోహన్ రెడ్డి.
సో ఇవన్నీ సఫికేషన్ కలిగినాయి కాబట్టి 2019 ఎన్నికల ముందు రాధ బయటకు వచ్చారు ఆ పార్టీలోంచి. మీరందరూ ఒకటి గమనించారా? 2019 ఎన్నికల్లో బయటకు వచ్చిన తర్వాత టీడీపీలోకి వెళ్ళొద్దు, గతంలో మీ తండ్రి మరణానికి టీడీపీనే కారణమైందని కొంతమంది మాట్లాడబోతే, ఈ కులాల కుంపట్లకి ఆపండి, ఇప్పుడైనా నేను ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నాను అని చెప్పి చాలా హుందాగా స్పందించారు ఆ రోజు రాధ. టీడీపీలోకి వెళ్లారు. టీడీపీ కావాలనుకుంటే టీడీపీ వైపు నుంచి ఎక్కడైనా ఆయనకి టికెట్ దక్కుండేది. కానీ ఆయన ఎక్కడో ఒక టికెట్ తీసుకోలే. కేవలం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే పనిచేశారు. ఇది అండర్లైన్ చేసుకోండి వైఎస్ఆర్సీపీ మీడియా. ఆ తర్వాత 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎన్నోసార్లు రాధాను తీసుకోవడం కోసం ట్రై చేశారు. ఎందుకు ట్రై చేశారు? ఒకవైపు పవన్ కళ్యాణ్ ని చాలా దారుణంగా టార్గెట్ చేస్తున్నారు కాబట్టి, సో పవన్ కళ్యాణ్ ద్వారా కాపు సామాజిక వర్గంలో తాము ఎక్కడ చులకనైపోతున్నాం అనేది ఒక భయం వాళ్ళకి. అందుకనే పదే పదే రాధాని పార్టీలోకి తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేసేవాళ్ళు. అటు నానిని ఇటు వంశీని పదే పదే వాళ్ళ ఇంటికి పంపించేవాళ్ళు. అయినా రాధా రాక్ సాలిడ్ గా నిలబడ్డారు కానీ ఎక్కడ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళాల. ఈవెన్ 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది. జనసేన నుంచి ఆయనకు ఆఫర్ వచ్చింది. పవన్ కళ్యాణ్ వెళ్లారు, మనోహర్ వెళ్లారు ఆ పార్టీ నుంచి. అయినా రాధా పార్టీ మారలేదు ఎక్కడ కూడా. చంద్రబాబు నాయుడు కోసమే కట్టుబడి ఉన్నారు ఆయన. అదే సమయంలో టికెట్ ఇస్తా అన్న కూడా ఆయన ఆఫర్ వదులుకున్నారు. అంతేకాదు ఆ ఎన్నికల సమయంలో కూడా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగానే పనిచేశారు. ఈ రోజు ఆయన మొన్నే ఒక 2 నెలల ముందే లోకేష్ ని కూడా కలిసి వచ్చారు. ఈ రోజు రాజ్యసభ రేస్ లో ఉన్నారని కూడా ప్రచారం జరుగుతూ ఉంది. వంగవీటి రాధా వచ్చి పదవి కావాలి అంటే అటు లోకేష్ గానీ, పవన్ కళ్యాణ్ గానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గానీ వాళ్ళకి ఎవరికి కూడా ఆబ్లిగేషన్ ఉండదు రాధా విషయంలో. ఆ స్థాయిలో ఆయనకి గౌరవం ఉంది. అటు పార్టీలో కావచ్చు, టీడీపీలో, మిగతా 2 పార్టీలో కావచ్చు, కూటమి ప్రభుత్వంలో కావచ్చు. అలాంటి ఆయన తన సన్నిహితులు కాబట్టి, తన స్నేహితులు కాబట్టి, తన సామాజిక వర్గమే కాబట్టి అటు జక్కంపూడి రాజానో, దాడిశెట్టి రాజానో వాళ్ళని పొగుడు ఉండొచ్చు, వాళ్ళ కోసం నిలబడండి అని పిలిచి ఉండొచ్చు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి కోసం నిలబడమని చెప్పలేదు ఆయన. సో దాన్ని ఈ రోజు ఇంకేముంది, రాధా బ్రేక్ చేస్తున్నాడు, టీడీపీని బ్రేక్ చేసి వచ్చేస్తున్నారు, టీడీపీ నుంచి విడిపోతా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తున్నారు, తనకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి కథల మీద కథలు వండి వారుస్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ. అందుకే రాధా చెప్పింది ఏంటి, వీళ్ళు అర్థం చేసుకుంది ఏంటి అని కూడా నేను టైటిల్ పెట్టడం జరిగింది. లెట్స్ సీ మరి ఇంకా ఈ విషయంలో ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ ఇలాంటి ప్రచారాల విషయంలో కొంతైనా రిలీజ్ అయితే బెటర్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.